ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. అభిమానం వరకే ఉండాలి. మూవీకి వెళ్ళాలి, లేవనే వెళ్ళాలి, ఫస్ట్ షోకే వెళ్ళాలి అన్నప్పుడు కొంత పిల్లలతో వెళ్తున్నామా, ఎవరితో వెళ్తున్నాం, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేటువంటి పరిస్థితి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐసీయూలోకి వెళ్ళి నేను బాబుని చూడడం జరిగింది. 11 days అయింది ఇప్పటికి, ఇంకా కూడా కంప్లీట్ కోమాలోనే ఉన్నాడు. అసలు ఐ కాంటాక్ట్ కానివ్వండి, మనం మాట్లాడేది అర్థం చేసుకునేది కానివ్వండి, ఏది కూడా లేదు. కంప్లీట్గా కోమాలోనే ఉన్నాడు. ఈవెన్ మన తినడానికి ఫీడింగ్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదన్నా ప్రాబ్లం కాకూడదని ఆఖరికి నాలుక ఖర్చుకోవడమో లేకపోతే ఇంకేదన్నా కొరికేయడమో తెలియకానంటే కూడా అంటే కంప్లీట్గా కేర్ అయితే తీసుకుంటున్నారు. గౌరవ సీఎం గారు కూడా ఒకసారి యాజ్ అ కమిషన్ చైర్పర్సన్గా బాబు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోమని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి తప్పకుండా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటాము అనేటువంటి మాట ప్రభుత్వం తరఫున, కమిషన్ తరఫున మేము బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి, హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సో ఒక 2 weeks తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇంకొక 10 రోజులు 12 రోజులు ఆగితే అప్పుడు మెడికేషన్ని ఇంకా ఏ రకంగా చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. బట్ ఒకటే మాట చెప్తాను నేను, మనకు తెలియకుండా న్యాచురల్ కెలామిటీస్ ద్వారా ఏదన్నా జరిగినప్పుడు సంఘటన అంటే మన చేతిలో ఉండదు, మనం ఏం చేయరాదు. కానీ కొన్ని విషయాలను ముందుగా అంచనా వేసుకొని ఇలాంటి ప్రాబ్లం రాకూడదని చిన్నపిల్లలకు ఇబ్బంది రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది అనేటువంటి మాట చెప్పుకుంటూ, అది ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, సెలబ్రిటీలు ఎవరైనా కానివ్వండి, వారు బయటకు వచ్చినప్పుడు తొక్కిసలాట కానివ్వండి ఇలాంటిది ఏదన్నా జరుగుతుంది అన్నప్పుడు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తగిన చర్యలు తీసుకొని అప్పుడే పబ్లిక్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చేసినప్పుడే ఇలా పిల్లల ప్రాణాల మీదకి తర్వాత ఒక ప్రాణం కోల్పోయే పరిస్థితి రాదు అనేటువంటి విషయం చెప్పుకుంటూ, ఏ ప్రభుత్వం రాకపోతే నిన్న జరిగినటువంటి విషయాలు ఎందుకు జరిగినాయి? 15 రోజుల తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని కూడా ఒకటి చూడండి, మనము ఇమీడియట్గా ఒక ప్రభుత్వం ఒక ప్రొసీజర్ అనేది లేకపోతే చేసే చర్యలు వేరుంటాయి. ప్రభుత్వంలో ఉండి చేసే చర్యలకు ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమేటిక్ వేలోనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడే చేయాలి అని అంటే ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళకపోతే మళ్ళీ మనం ఏమంటారు, సిస్టమ్ ఎందుకు ఫాలో కాలేదండి అని మళ్ళీ మనమే క్వశ్చన్ చేస్తాం. కాబట్టి ఆ సిస్టమేటిక్ వేలో వెళ్ళి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు కాబట్టే దీనిపైన ఇంత శ్రద్ధ వహించడం జరిగింది. ఆ విషయం బాబు వాళ్ళ తండ్రితో మాట్లాడాను. ఇప్పటికైతే వాళ్ళు మేము ఖర్చులు భరిస్తాము అని చెప్పి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది అనే మాట చెప్పారు నాకు. సో మేనేజ్మెంట్తో ఒకసారి మాట్లాడితే నాకు విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున మటుకు అది ఖర్చు విషయంలో కానివ్వండి, వైద్య సాయం విషయంలో కానివ్వండి, ఎలాంటి సహకారం కావాలన్నా కానీ ఇస్తాము అనేటి మాట మటుకు మేము వారికి చెప్పడం జరిగింది. దాని గురించి అసలు ఫాదర్ మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే, ఇప్పుడున్న వాళ్ళ కండిషన్లో మనం కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళే ఆల్రెడీ బాధలో ఉన్నారు కాబట్టి సరే కొంత బాబు గురించి మెరుగుపడ్డ తర్వాత విషయాలు మాట్లాడదామని నేను కూడా పెద్దగా మిగతా విషయాలు ఏమి